హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక నామినేషన్స్లో అంతా కలిసి 10 మంది నామినేషన్స్లోకి అయితే వచ్చేసారు. ఇక ఆపరేషన్ దివ్య అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఇక ఈసారి ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఓట్స్ వాళ్ళు వేసుకొని వాళ్ళ క్యాండిడేట్ని వాళ్ళు ఫస్ట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. అంతేకాని వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇక ఎవరి ఓట్లు వాళ్ళకే పోతాయి. ఇక లీస్ట్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అయితే ఈసారి ఎలిమినేషన్లోకి వచ్చేస్తారు. ఇక ఈసారి కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రతి ఒక్కరూ అయితే చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్గా రాము అయితే సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నాడు. కాబట్టి ఇక సింగిల్ ఎలిమినేషన్ లెక్కే అనుకొని ఈసారి మాత్రం డబల్ ఎలిమినేషన్ అయితే పెట్టబోతున్నారు. అది కూడా వీళ్ళు చేసుకున్న నామినేషన్ని బట్టి వీళ్ళంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారని బిగ్ బాసే అందరినీ కలిపి నామినేషన్స్లో వేసేసినట్టయితే అనిపించింది. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తిని చూస్ చేసుకుని అందరూ అతనికే వేసేసారు, ఏంట్రా బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది కదా. అందుకని ఇక మీ పని ఇలా ఉందా అని చెప్పేసి అందరినీ నామినేషన్స్లో వేసేసారు. ఈసారి చూడాలి ఎవరికి ఎన్ని ఓట్స్ వస్తాయి. ఎందుకంటే ఈసారి వచ్చే ఓట్స్ అన్ని చాలా జెన్యున్గానే వస్తాయి. ఎందుకంటే ఎవరి కంటెస్టెంట్స్కి వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడ ఓట్స్ అనేవి స్ప్లిట్ అయితే అవ్వవు. కాబట్టి చూడాలి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారా అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.